ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబుకు బిగుస్తున్న ఉచ్చు. సిఐడి మరో స్టెప్. ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబు కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. అందులో ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావులను చేర్చింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 330 కోట్లు కాగా 114 కోట్లు చంద్రబాబు కారణంగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీ సిఐడి ఛార్జ్ షీట్లో పేర్కొంది. చంద్రబాబును సిఐడి కేసులు వెంటాడుతున్నాయి. మొత్తం 2,000 కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేష్కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు సిఐడి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీ సిఐడి ఛార్జ్ షీట్లో వివరించింది. వేమూరి హరికృష్ణను నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు హరికృష్ణను నియమించారని తెలిపింది. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకి ఇచ్చేలా ప్రాజెక్టు అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు సిఐడి అధికారులు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరిప్రసాద్ను నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. వేమూరి హరికృష్ణ టెరా సాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్టులో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టెరా సాఫ్ట్కు ఈ ప్రాజెక్టు వచ్చేలా ప్లాన్ చేశారని పేర్కొంది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసిన వాళ్ళని కాదని వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని చెప్పింది. సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. చంద్రబాబు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సిఐడి తన ఛార్జ్ షీట్లో పొందుపరిచింది.